నిర్మల్ జిల్లా రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి ఖానాపూర్ మార్కెట్ యార్డ్లోని వడ్లు, మొక్కజొన్న ధాన్యం తడిసింది. కొనుగోలు చేసిన వడ్లను సైతం అధికారులు తరలించడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. సారంగాపూర్, బీరవెల్లి గ్రామాల్లోని మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైట్, దీనిపై డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. రాత్రి కురిసిన అకాల వర్షాలు రైతులకి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చాయి. ప్రధానంగా రైతులు కొనుగోలు కేంద్రాలకి మొక్కజొన్నను తరలించిన ధాన్యమంతా కూడా రాత్రి భారీగా కురిసిన వర్షంతో పూర్తిగా తడిసిపోయింది. దాంతో తడిసిన ధాన్యంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో రైతులందరూ కూడా ఏవైతే కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి తరలించడం జరిగింది, ఆ తరలించిన ధాన్యం జొన్నలు కూడా పూర్తిగా తడిసిపోవడం జరిగింది. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తడిసిపోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్, అదేవిధంగా దిలావర్పూర్, లక్ష్మణచంద మండలాల్లో కూడా వరి ధాన్యం తడిసిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా జొన్నల్ని ఏదైతే అమ్మడానికి మార్కెట్ యార్డుకు తరలించడం జరిగింది. కానీ అమ్మడానికి తరలించిన ఏదైతే జొన్నలన్నీ కూడా పూర్తిగా భారీ వర్షాలకి పూర్తిగా కుప్పల్లోకి వరద నీరు జరిగింది. అదేవిధంగా ఏవైతే తూకం వేసిన బ్యాగులు కూడా తడిసిపోయిన పరిస్థితి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కనిపిస్తుంది. అయితే రైతులు తడిసిన జొన్నల్ని ఆరబెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాల హెచ్చరిక ఉన్న నేపథ్యంలో కనీసం కప్పుకోవడానికి పాలిథిన్ కవర్ కూడా ఇవ్వలేదు. పాలిథిన్ కవర్ ఇవ్వకపోవడం వల్లనే ఈ విధంగా జొన్నలు, మొక్కజొన్న తడిసిపోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రాత్రి కురిసిన వర్షాలతోని మీకు ఎట్లాంటి నష్టం సంభవించింది, ఏ విధమైన నష్టం సంభవించింది? రాత్రి ఒక్కసారిగా దాదాపు రాత్రి అకస్మాత్తుగా గాలివానతో 9 నుంచి 9:30కు వచ్చింది. అప్పుడే మేము దాదాపు 3:30-4 అయింది. వాళ్ళు మీరు కుప్పలు పోయినంటే అప్పుడే ఏమి తోచని పరిస్థితులు, అప్పుడే కుప్పలు పోస్తే ఒకేసారి ఇటు పారి కప్పితే అటు గాలి కట్టెత్తుకపోతుంది. దాదాపు ఆ వర్షంతో ఏమైందంటే మొత్తం తడిసిపోయినాయి. ఇక్కడ వాటర్ వచ్చినాయి కిందికి వెళ్ళి. మాకు ఈ అధికారులు ఒక తాడుపత్రి లేదు, ఒకటి ఏమీ లేదు, ఈ మార్కెట్లో ఏమీ లేదు, అధికారులు ఏమీ ఇవ్వాలి. ఈ తడిసిపోవడం వల్ల మాకు ఇప్పుడు తడిసిన ధాన్యం ఎలా పరిస్థితి, మా పరిస్థితి చెప్పండి ఆలోచించి. కిందికెళ్ళి వాటర్ పోవడం వల్ల మొత్తం టోటల్ తాడుపత్రులు కూడా వాళ్ళు ఇవ్వలే. తాడుపత్రులు ఇవ్వకపోవడం వల్ల మా జొన్నలు తడిసిపోయినాయి. మరి తడిసిన జొన్నలు ఎప్పుడు తీసుకుంటారు, ఏం పరిస్థితి? దాదాపు మేము అధికారులకు విన్నవించుకుంటున్నాం, దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎందుకు తెచ్చుకున్నాం ఇన్ని కుప్పలంటే? మీ అధికారులు మరి కొనరా? శనగలు అట్లనే ఎత్తేసిండ్రు, సోయలు అట్లనే మధ్యలోకి వెళ్ళి ఆపేసిండ్రు టోకెన్లు ఇచ్చి. ఇప్పుడు కూడా కొనరని మా బాధతో, ఆవేశంతో దాదాపు అందరు ఒకేసారి మార్కెట్ తీసుకొచ్చిండ్రు. దయచేసి విన్నవించుకుంటున్న ఒక్కసారి మీరు అధికారులు దండం పెడుతున్న రైతు పరిస్థితిని ఆలోచించి దయచేసి వెంటనే కొనుగోలు చేపట్టింది. నాకు 20 క్వింటాలు పడే ఎకరానికి, కానీ 10 క్వింటాలే కొంటుంటారు. నా పరిస్థితి ఇంకా 10 క్వింటాలు ఎక్కడికి పోలా. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన తర్వాత వర్షం కురిసింది. వర్షం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బంది అంటే దోమలలో ఉండు, తాగుదామంటే నీళ్లు లేవు, ఇటు కాకపోతే అటు నీళ్లు తెచ్చుడు, దండి బాగా తెల్లని దాకా తేలి నీళ్లు పారిలలో చొచ్చుడు, జొన్లు దడుచుడు, తాగుదామంటే నీళ్ళు లేక, పందామంటే నిరద లేక, దోమలకు కరెంటు లేక కరెక్ట్ టైంకు. వరదలో జొన్నలు కొట్టుకపోయినాయి, దారతోని కొట్టుకపోయినాయి. ఇప్పటికీ ఏ కుప్పను చూసినప్పుడు కూడా ఆ కుప్ప కింద తేమ కనిపిస్తుంది, అదేవిధంగా వరద నీరు కనిపిస్తున్న ఏవైతే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనేక మంది రైతులు కూడా ఏదైతే అకాల వర్షానికి తమకి తీవ్రమైన నష్టం సంభవించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అరుగాలం శ్రమించి పండించిన పంటంతా కూడా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి అమ్ముకుందామంటే అమ్ముకోలేక ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే కప్పుకోవడానికి కవర్లు ఇవ్వలేదు, అదేవిధంగా గోనె సంచులు కూడా తామే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఇప్పటికి కూడా రైతులందరూ కూడా ఆరబెట్టుకుంటున్నారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే కూడా ఒక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రైతులతో మాట్లాడుతున్నారు. రైతుల ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారు, ఎట్లా కొనుగోలు చేస్తారు అనే అంశంపై కూడా రైతులు మార్కెటింగ్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. సార్, అనేక మంది రైతుల ధాన్యం తడిసిపోయింది, ఎట్లా కొనుగోలు చేస్తారు? ధాన్యము తడవలేదు, మొత్తం అందరికీ కవర్లు ఉన్న వాళ్ళకే లోపలికి అలౌ చేసినాము, కవర్లు కప్పించినాము. నైట్ అవర్స్లో సడన్గా వర్షం వచ్చింది. దానికి అక్కడ కాంటాలు పెడతాము, ఇక్కడ కాంటాలు పెడతాము, ఇక్కడ పాసింగ్ పెడతాము, అక్కడ
పాసింగ్ పెడతాము, పెట్టి వీటిని క్లియర్ చేసేటట్లు చూస్తాం. వర్షం వచ్చింది, వర్షం వల్ల తడిసింది తప్ప కొట్టుకపోలేదని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మరొక రైతు ఉన్నారు. మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? సార్ మాకు తడపత్రి వేయలేదు సార్. 3 రోజుల నుంచి వస్తే అక్కడి నుంచి ఇక్కడ పంపింది సార్. రాత్రి ఘోరమైన వర్షం సార్. మేము నాణ్యమో ధాన్యం నానింది, మరి టోకన్లు ఇస్తలేరు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడ మార్కెట్ సార్ వస్తే మీరు గోనె సంచులు మీరు తెచ్చుకోవాలంటున్నారు సార్. ఇన్ని అవస్థలు అయిన తర్వాత ఒక్క కుంటాలకు మేము దాదాపు 600 నుంచి 700 రూపాయలు పెట్టిన తర్వాత మేము రైతులము పండించుకొని ఏం లాభం, మీరు పండించుకోకపోతే మేము లాభం. మా గోడ ఎవరికి చెప్పుకోమంటారు సార్? ఇది ఇంత దారుణమైన పరిస్థితిని ప్రపంచంలో ఎక్కడ చూడలేదు సార్. గోనె సంచులు ఏవైతే కొరత ఉందో ఆ కొరతను కూడా తీర్చి రైతుల జొన్నల్ని కొనుగోలు చేయాలని రైతులందరూ సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.